అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ పోలీస్ వాళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ కేసు అవును మేడం. రావాలా మేడం, పాత వాళ్ళు వస్తేనే కుదిరేది. మళ్ళీ పాత వాళ్ళు రావాలా, మేము ఉండే వాళ్ళు ఏదన్నా ఉంటే ఇప్పుడు ఉండే వరకు మేము రిపోర్ట్ వరకు ఎంక్వైరీ చేస్తాము. అవును మేడం, అర్థమైందా? ఇప్పుడు మేడం ఏంటంటే మేడం కొంచెం పలుకుబడి ఉపయోగిస్తే అక్కడ ఉండే వాళ్ళని ఇక్కడికి రప్పిస్తారు. అంతేగాని ఇప్పుడు మెక్మా వాళ్ళు అధికారులు, ఇప్పుడు నేను సిఓ చెప్తే ఎవరు వింటారు చెప్పండి? పోలీసు వాళ్ళు పలుకుతారా? మిమ్మల్ని విజిటింగ్ చేస్తుండేది దానికోసం కాదు మేడం. 26 గ్రూపులు అక్కడికి వస్తున్నాయి కాబట్టి గ్రూపుల్లో ఏం జరిగిందని చెప్తారనే విషయంతోనే అక్కడికి గ్రూప్ మీటింగ్ పెట్టుకున్నాం అంతే. మీటింగ్ పెట్టుకున్నారు కానీ ఆ మీటింగ్ కి ప్రెస్ వాళ్ళు వద్దు, మీరు ప్రెస్ వాళ్ళని అక్కడికి పిలిపియకూడదు. లేదు లేదు మేడం, ప్రెస్ వాళ్ళు ఏమి అక్కడికి రాలేదే. అదే ప్రెస్ వాళ్ళు ఏదో ప్రెస్ మీట్ పెడుతున్నారంటే అట్లా వద్దండి. ప్రెస్ మీట్ పెడితే గినా ఇది అనవసరంగా మన అంటే మెక్మాలో ఒక ఏదో జరిగిందనే ఆ ముద్ర అయితే పడుతుంది కానీ అది సొల్యూషన్ కాదు. ఇది చెప్పండి, నేను తప్పేం లేదు. కాకపోతే మీకు న్యాయం జరిగేది చూడాలా. న్యాయం జరగడానికి అవసరమే మేడం ఇది పెట్టిండేది, కానీ మేము ప్రెస్ మీటింగ్ అక్కడ పెట్టలేదే. అక్కడ పెట్టినామని గ్రూపుల మీటింగ్ దగ్గర ప్రెస్ మీటింగ్ పెట్టలేదు. మీటింగ్ ఉందని చెప్పి మిమ్మల్ని ఇన్వైట్ చేసినాం మేడం. మీరు నేను ఇప్పుడు మేడం అడిగి వస్తారా ఇప్పుడు మన మీటింగ్ కి? ఇప్పుడు 4 గంటలకు లేదంటే నేను ఇంకోటి చెప్తున్నా చూడండి, మేడం రారు అంటే గినా మీరు నేను కూడా వస్తా, నేను సిఇఓ వస్తాము, మీరు రాండి. ఒక 5-6 వెళ్ళి మేడంతో మాట్లాడదాం. మళ్ళీ మేడంతో కలిసినాం మేడం. మేడం గారికి కానీ వినిపిస్తాము. మేడం గారు వస్తామని చెప్పినారు కానీ మేడం బిజీగా ఉంటారు కదా మేడం. మేము కానీ ఇప్పుడు కలిసి అడుగుతాం. మేడం వస్తారని కన్ఫామ్గా మాకు తెలియదు. మేడం దగ్గరికి వెళ్ళేటప్పుడు కావాలంటే మేము కూడా వస్తాం, మీకు సపోర్ట్గా మేము కూడా వస్తాము. మీరు ఒకటి వెళ్ళేటప్పుడు మాకు కూడా చెప్పినా మేము వస్తాము. కానీ మీరు ఈ ప్రెస్ మీట్లు ఇవి గ్రూపుల దగ్గర మాత్రం ఇవి తీసుకురావద్దండి దయచేసి. ఎందుకంటే దానికి పీడీ గారి పర్మిషన్ ఉండాలా. మనం అధికారుల పర్మిషన్ లేకుండా చేసినామంటే అది మనందరికి కూడా సమస్య అవుతుంది. అర్థం చేసుకోండి దయచేసి. ఇప్పుడు మేడం దగ్గరికి వెళ్ళేటట్లయితే మమ్మల్ని కూడా పిలవండి, మేము కూడా వస్తాం. మేడం మాకు న్యాయం జరగడానికి మాత్రమే ఈ గ్రూప్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. వేరే ప్రెస్ మీటింగ్ అదేం చేయడం లేదు మేము మేడం. అదే కరెక్టే. ఇప్పుడు నేను అనేది అదే ఇప్పుడు గ్రూపుల దగ్గర నేను కూడా నాగన్నకి ఏం చెప్పానంటే ఇప్పుడు ఎస్హెచ్జి లెవెల్లో ఏం జరిగిందనేది తెలుసుకోవాలంటే ఎస్హెచ్జి బుక్కులే లేవు అసలు. మేడం నేను కూడా సంఘాల దగ్గర లేవంట. మేము ఎట్లా ఎంక్వైరీ చేయాలా చెప్పండి? మేడం మేము స్టేషన్కి వెళ్తే మీ అధికారులు మీకు న్యాయం చేయాలన్నట్టు వాళ్ళు చెప్తుంటే మీరు మాకు న్యాయం చేయకపోతే ఎలా మేడం? నేను వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో నేను లెటర్ ఇస్తే పీడీ గారు లెటర్ తీసుకొని సరే అమ్మ చూసాంపో ఎంక్వైరీ చేపిస్తా అని మీకు చెప్పేస్తే మీరు చూస్తే నాతో సైన్ చేసుకుంటారు. ఇప్పటికి 2 వారాలు అయిపోయింది మేడం, మాకు న్యాయం అనేదే జరగలేదు. డబ్బులన్నీ మేము కట్టాలంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి మేడం? గ్రూపుల డబ్బులు ఇప్పుడు కేసు పెట్టినారు కదా మీరు. కేసు తీసుకోలేదు మేడం, వాళ్ళు కేసు తీసుకోలేదు. మాకు సంబంధం లేని విషయం మీ అధికారులకు చేయండి. మీరు ఫోన్ చేసి చెప్పండి కేసు తీసుకుంటారేమో చూద్దాం. ఎఫ్ఐఆర్ చేస్తేనే కదా వాళ్ళు ఇతర దేశాలకు పోకుండా ఉంటారు. వాళ్ళు మ్యాక్సిమం ఇతర దేశాలకు వెళ్ళిపోతే ఎలా పట్టుకు రావాలి వాళ్ళని? మేము ఎట్లా కట్టాలి? అందుకే ఇప్పుడు ఆయన పీడీ గారితో మాట్లాడినా ఇప్పుడు మనకి సొల్యూషన్ మాత్రం వాళ్ళని ఇక్కడికి రావాలి, వాళ్ళని రప్పించుకోవడానికి కోసమే మేడం మేము కానీ పోరాడుతూ ఉండేది. వాళ్ళు వచ్చి ఇక్కడికి చెప్పాలి మేము వాళ్ళిద్దరికి సంబంధం లేదు, గ్రూపుల వాళ్ళకి సంబంధం లేదు, మేము ఫ్రాడ్ చేసినామని వాళ్ళు చెప్పాలి. అవునవునులేండి. ఇప్పుడు వాళ్ళను రప్పించడానికే ఇప్పుడు మేడం అయితే వాళ్ళకి ఎస్పీ వాళ్ళకి చెప్తారు కాబట్టి అక్కడి నుంచి వాళ్ళని ఇక్కడికి పంపించేదానికి కొంచెము కేసు కూడా ఇప్పుడు తీసుకోవాలన్నారు. ఇప్పుడు మేడంకి చెప్దాము, ఎందుకు కేసు తీసుకోవచ్చు వాళ్ళు పోలీస్ వాళ్ళు, మేడంతో మాట్లాడిద్దాము. సరే మేడం, మేడం వస్తారంటే రండి వెళ్దాం. అదే నేను చెప్పేది, నేను వస్తా అని చెప్తున్నాను కదా. నేను సిఇఓ వస్తాము మేడం దగ్గరికి. మీరు ఎప్పుడు మేడం ఉంటారో కనుక్కోండి టైము. ఆ మేడం ఫ్రీగా ఉన్నప్పుడు ఈ రోజు కానీ రేపు కానీ ఎప్పుడైనా సరే మేము వస్తాం. ఏమ్మా? ఏ మేడం? హలో, అదే మీరు మేడం దగ్గరికి ఎప్పుడు వెళ్దామంటే చెప్పండి, అప్పుడు
మీరు చెప్తారా మేడం గ్రూపుల్లో డబ్బులు వీళ్ళు కట్టలేరులేండి, వాళ్ళని పిలిపించిన తర్వాతే కడతామని చెప్పగలరా మేడం? అంటే ఇప్పుడు అది కేసు జరగాల కదా, ఇప్పుడు ఎవరిది ఎంత బాధ్యత అనేది ఎవరికి తెలియదు, మాకు తెలియదు, మేము కొత్తగా వచ్చినాము. ఇప్పుడు ప్రెజర్ చేస్తే మీరైనా ఎక్కడి నుంచి తెచ్చిగలరా? అది కేసు వివరంగా ఎంక్వైరీ జరగాల, తేలాలా, అవన్నీ జరగడానికి టైం పడుతుంది. తేలే లోపలనే వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళిపోతే ఉండే ఆస్కారం లేకుండా అయిపోతుంది మేడం మాకి. అందుకే వాళ్ళని ఇప్పుడు ఇమ్మీడియట్ గా వాళ్ళు SLF లో స్టార్ట్ చేసింది తేలింది కదమ్మా, సంఘాలది తేలాలా. ఇప్పుడు SLF లోది ఆల్రెడీ తేలిపోయింది. SLF లో ఏం తేలాల్సింది ఏం లేదు, SLF ఆల్రెడీ స్టేట్మెంట్ తీసిందాం మేము. సంఘాలది తేలాలంటే టైం పడుతుంది అని చెప్తున్నా నేను. ఇప్పుడు కానీ గ్రూప్ మీటింగ్ రండి మేడం, గ్రూపుల్లో విషయాలు కానీ చెప్పేస్తారు మీకు. నేను వస్తాను మీటింగ్ అయితే 4 గంటలకు, నేను రానడం లేదు. కానీ మీరు ఎమ్మెల్యే మేడం దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం మాకు కూడా చెప్పండి, మేము కూడా వస్తామని చెప్తున్నా. ఓకేలేండి మేడం, చెప్తాంలేండి మేడం. కడప నగరంలో ఉన్నటువంటి ఓ ఆర్పీ 45 లక్షల రూపాయలుతో ఉడాయించిన పరిస్థితి ప్రధానంగా కడపలో కనిపిస్తుంది. ఏదైతే నాగరాజపేటకు సంబంధించినటువంటి పొదుపు సంఘానికి సంబంధించినటువంటి మహిళలు కడుతున్నటువంటి 45 లక్షల రూపాయల డబ్బుతో ఉడాయించింది. ఈ నేపథ్యంలో మనతో పాటు బాధితులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా. నా పేరు షేక్ మెహరాబీ. మా ఆర్పీ గారు బుక్ కీపర్గా పనిచేస్తూ ఉన్నింది. ముందు క్యాథరిన్ అనే ఆవిడ ఉండింది. ఆవిడ 15 సంవత్సరాలు చేశారు. 15 సంవత్సరాల తర్వాత ఒక 3 సంవత్సరాల నుంచి ఆమె రిటైర్మెంట్ తీసుకొని వాళ్ళ కూతురికి ఎంకే వేదమణికి ఇచ్చారు. ఆవిడ ఏం చేసిందంటే అదే గ్రూప్గా ఉండి ఒకరికి తెలియకుండా ఒకరికి గ్రూపుల్లో మోసం చేసి మా సంతకాలు ఫోర్జరీ చేసి డబ్బులన్నీ తీసుకొని మోసం చేసి వెళ్ళిపోయింది. తర్వాత హైదరాబాద్లో ఉందని మేము ఇన్ఫర్మేషన్ తెలిసిగా మేము వెళ్ళాము. అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయిని వాళ్ళ కొడుకును వాళ్ళ అమ్మను అడిగితే మాకేం సంబంధము, మాకు సంబంధమే లేదు, మేము చేయలేదు, అది ఇదని బెదిరించి మాట్లాడినారు. రండి మీరు పోదాం అక్కడికి, కడపకి వెళ్ళి మీరు ఆ సమక్షంలో మన TLFలో చెప్దురండి, మేము ఇట్లా మోసం చేయలేదని అడిగినాను. నేను అడిగితే మా ఇక్కడి తర్వాత వస్తామని చెప్పారు. శుక్రవారం చూసాం, వెయిట్ చేసాము, 2 శుక్రవారాలు వెయిట్ చేసాము, రాలేదు. సరే స్టేషన్కి పోయి అక్కడ కంప్లైంట్ ఇద్దామంటే అక్కడ పోయి బాచుపల్లిలో నేను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే మాకు సంబంధం లేని విషయం మేడం, మీరు మీ కడప నుంచి కేసు FIR చేసి మీరు మాకు అక్కడి నుంచి లెటర్ తీసుకొస్తే మేము ఇక్కడ యాక్షన్ తీసుకొని ఇక్కడి నుంచి పంపిస్తామనే విషయం చెప్పారు నాతో. సరే అని వచ్చేసినాము. ఇక్కడికి వస్తుండగానే ఉదయం తెల్లారకనే ఫోన్ చేసి మా మమ్మీని కిడ్నాప్ చేసావు నువ్వు, నిన్ను చంపేస్తాము, అది ఇది అని చెప్పి వాళ్ళ కొడుకులు ఇద్దరు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఫోన్లు చేసి భయపడిస్తున్నారు. దానివల్ల మేము తట్టుకోలేక ఇట్లా ప్రెస్ మీటింగ్ పెట్టుకొని మేము చెప్పాలని చెప్పుకున్నాము. ఇంకొక చిన్న విషయం ఏమంటే మా ఎమ్మెల్యే గారికి మాధవరెడ్డి గారికి కానీ తెలిపినాము. ఎందుకంటే లేడీస్ బాధను అర్థం చేసుకుంటుందనేసి తెలిపినాము. తెలియజేయడంతో ఆవిడ మేడం గారు సరే అమ్మా చూసి కనుక్కొని ఎంక్వైరీ చేసి ఇది చేద్దామని చెప్పారు. మీది ఇక్కడితో ఆగిపోకూడదు, ఇలాంటి గ్రూపుల్లో మోసం చేయకుండా ARPలా చేయకుండా లేడీస్ కంటూ అన్యాయం జరగకుండా ఇది చేయాలని మా కోరిక. ఎందుకంటే ఇలాంటివి జరుగుతూ పోతా అంటే ఈ ఆర్పీ కాకపోతే ఇంకొక ఆర్పీ, ఈ ఆఫీసర్ కాకపోతే ఇంకొక ఆఫీసరు, ఇలా చేస్తూనే పోతూ ఉంటారు. ఈ మోసంని ఇంతటితోనే అరికట్టాలని మా అభిప్రాయం సార్. గ్రూపుల్లో 40 లక్షలు ఫ్రాడ్ చేసి వెళ్ళిపోతే కానీ ఆవిడని ప్రశ్నించలేదు. మా ఇండ్ల మీదకి వచ్చేసి మీరు గ్రూపుల్లో మోసం చేసినారు, మీరు ఏమన్నా అయిపోండి, చనిపోండి, మాకు సంబంధం లేదు, మా డబ్బులు మాకు కట్టాలనేసి ఆఫీసర్లు అంటున్నారు. అదే మాట ఆవిడని అడిగింటే ఇంత దూరం వచ్చేది కాదని నేను అనుకుంటున్నాను. అప్పట్లో మేము తప్పు చేసినా మమ్మల్ని పిలిపించి నిలదీసి అడగాలి కదా. ఆ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఆవిడకు ఫుల్ వైసీపీ మనిషి కాబట్టి ఆయన పై అధికారులు తామే చెప్తే కానీ ఏమి ఇది చేసుకోలేదు. మేము వెళ్ళి అడిగినాము, అప్పుడు యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగాలని. ఏ రకంగా మోసం చేసింది ఆమె? అదే సార్, మాది తీర్మానం ఉంటుంది కదా, మా సంతకాలని ఫోర్జరీ చేసుకొని చెక్కుల పరంగా మోసం చేసేసింది. TLFలో చెక్కులు ఉంటాయి సార్, మేము OB అధ్యక్షురాలు అట్లా 3 సంతకాలు ఉంటాయి. ఆ చెక్స్ బుక్స్ అన్నీ ఆమె దగ్గరే ఉంటాయి. అలా మోసం చేసింది. 1000 రూపాయలను 1,00,000 రూపాయలు చేసింది. అలా ఫోర్జరీ చేసి మోసం చేసేసి ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి మేము చనిపోవడానికి కానీ రెడీగా ఉన్నాం. మాకు న్యాయం జరగకపోతే చనిపోతాం. కానీ అంటే మీరు ఎస్పీని కానీ ఎవరైనా పోలీసులు కానీ ఆశ్రయించారు? అవును, కలిసినాము. మనం DSP ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చాము. అక్కడికి వెళ్తే 1 టౌన్ SIకు రాశారు ఆయన.
సిఐ గారికి చెప్పాం, సార్ మా విన్నపం ఇలా ఉంది, మాకు సంబంధం లేని విషయమ్మా, మీది మీ ఆఫీసర్లకు చెప్పుకోండి, మీ మెక్మాకు చెప్పుకోండి అని చెప్పారు. మేము అక్కడ మెక్మాలో పోయి చెప్తే మమ్మల్ని ఇప్పుడు ఉండే ఆఫీసర్లు ముందు తనతో పాటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్న సీఎంఎం సిఓ వాళ్ళిద్దరికి తెలుసు ఈ విషయము. అప్పట్లో నిలదీసి ఎవరు అడగలేదు. ఇప్పుడున్న అధికారులను అడిగితే సరే అమ్మ విచారిద్దాం చేద్దాం అని అంటున్నారు. అంతవరకు ఆగడానికి బ్యాంకుల్లో మేము అప్పులు తీసుకున్నాం. అప్పులేం కట్టుకోవాలి కదా సార్, అట్లా అని వడ్డీలు తెచ్చి ఇప్పుడు మేము ఇబ్బంది పడిపోతున్నాం. ఆ డబ్బులన్నీ ఇది చేసుకొని మేము చనిపోవడానికి కానీ కారణం అంటే వీళ్ళే. వేదమని కొడుకు నిఖిల్. సో మరో మహిళ ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎలా ఆమె మోసం చేసింది అనేటువంటి విషయం ఆమెను అడిగి, అంటే ఎట్లా మోసం చేశారమ్మా ఆమె మిమ్మల్ని? వాళ్ళు టీఎల్ఎఫ్లో డబ్బులు తీసుకున్నారు సార్, 7 లక్షలు. 7 లక్షలు తీసుకొని వాళ్ళు కట్టుకోవాలాడ నెల మన ఎస్ఎల్ఎఫ్లో మా సమైక్యలో డబ్బులు వేసి వాళ్ళు తీసుకునింది 3 గ్రూపులు పెడితే తీసుకున్నారు. వాళ్ళకి తెలియదు తీసుకునింది కూడా. వాళ్ళ పేర్లు పెట్టి ఈమె పేరుతో 7 లక్షలు డ్రా చేసుకునేసింది. అది ఆడిట్ సార్ కనుక్కున్నారు, ఒక్క పేరుతో 7 లక్షలు తీయకూడదు. గ్రూపులు 3 గ్రూపులు ఉన్నాయి. 3 గ్రూపుల పేరుతో వాళ్ళ అకౌంట్లో పడాలా 7 లక్షలు, 2 లక్షలు, 2 లక్షలు, 1 లక్ష అట్లా లేకుండా ఈమె ఒక్కటే డ్రా చేసి సార్ ఇట్లా ఫోన్ చేసి నన్ను పిలిపించారు ఆఫీస్కి. సిఎంఎం సారు, సిఓ సార్ ఇట్లా జరిగింది నీకు తెలుసామంటే నాకు తెలియదు సార్, వాళ్ళు 4 లక్షలు కావాలన్నారు సార్ అప్పు. సరే అన్నా నేను ఓబీగా నేను పర్మిషన్ ఇవ్వచ్చు, మా గ్రూప్ వాళ్ళకి అందరికి చెప్పచ్చు, వాళ్ళు మేము కట్టేసుకుంటామంటే అప్పు తీసుకొని అన్నారు. సరే అని చెప్పి ఇచ్చినాము. వాళ్ళు తీసేసుకొని మా సమైక్య నుంచి నెల 20,000 30,000 పంపిస్తూ వచ్చినారు అక్కడికి టీఎల్ఎఫ్కి. ఆడ జమ అయిపోయింది, ఎంత 2.5 లక్షలు అయిపోయింది. మిగతా డబ్బులు బ్యాలెన్స్ ఉంది. దానికి సార్ వాళ్ళు ఎట్లమ్మా ఏమంటే సార్ వాళ్ళ దగ్గర కట్టిస్తానని నేను 2 నెలలు గమ్మనే ఉన్నా సార్. 1 నెల పైనే వాళ్ళని పిడిపించి రోజు అడుగుతుంటే వాళ్ళైతే మేము కడతామంటారా కానీ కట్టరు. సార్ వాళ్ళు కూడా పాపం కొంచెం గట్టిగానే అడిగినారు కానీ వాళ్ళు పలకలేదు. మళ్ళీ తర్వాత వచ్చి సార్ వాళ్ళు నువ్వు గ్రూప్ వాళ్ళ దగ్గర తీసుకట్టుమ్మా అన్నారు. సార్ వాళ్ళు ఇదే కట్టలేదు, గ్రూప్ వాళ్ళ దగ్గర తీసుకడితే మళ్ళీ గ్రూప్ వాళ్ళకి నేను రెస్పాన్స్ నేను కట్టాలా, నేను ఎక్కడి నుంచి కట్టేస్తారన్నా. సరే నేను ఇంకా అట్లా అనేసి వాళ్ళు మళ్ళీ ఒకరోజు ఊరికి కడప నుంచి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ దగ్గర చెక్కు బుక్కులు, పాసు బుక్కులు, తీర్మాన బుక్కులు అన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయి మా సమైక్యవి. ఆ బుక్కులన్నీ పెట్టుకొని పోయే రోజు మా దగ్గర తెచ్చిచ్చినారు. పోయిన తర్వాత చూస్తే పాస్బుక్లలో ప్రతి నెల మా దగ్గర నుంచి 20,000 30,000 జమ చేసుకుంటూ వచ్చినారు. అక్కడ గ్రూప్లో పేర్ల మీద కూడా 1,50,000 అట్లా తీసుకుంటూ వచ్చినారు రాసి, పిల్లల ఫీజులకి అని చెప్పి వాళ్ళ కొడుకుల చదువులకి సార్. ఇప్పుడు ఒక 2014 నుంచి అట్లా తీసుకుంటూ వచ్చారు. మా దగ్గర సార్ మా ఎస్ఎల్ఎఫ్ నుంచి 20 లక్షలు, టీఎల్ఎఫ్లో 27 గ్రూపుల దగ్గర కూడా వాళ్ళ గ్రూపులలో ఎస్ఎస్జీ నుంచి 1,50,000 అట్లా తీసుకున్నారు. వీళ్ళ పేర్ల మీద తీసుకోలేదు, సభ్యుల పేర్ల మీద తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఇంకా మాకేం సంబంధము, వాళ్ళు తీసుకున్నారు వాళ్ళకి సంబంధం అన్నట్టు మాట్లాడుతున్నారు. అది సాధ్యమేనంటారమ్మా? ఆ విధంగా చేయడం సాధ్యమేనంటారా? ఆమె డ్రా చేసుకుని తినడం సాధ్యమేనంటారా? అది తప్పు సార్, చేయకూడదు అలా. కానీ వాళ్ళు సాధ్యం చేసినారు. అదే సార్. సో మొత్తం మీద ఏదైతే 45 లక్షల రూపాయలు గ్రూపులకు సంబంధించిన డబ్బును కాజేసి ఆ తర్వాత ఉడాయించింది. అయితే డబ్బులు ఇవ్వమని అడిగితే మాత్రం బెదిరింపులకు పాల్పడుతున్నారు. తన తల్లిని కిడ్నాప్ చేసినారని కేసులు కూడా పెడతా ఉన్నటువంటి విషయాన్ని కూడా ఒక రకంగా బెదిరింపు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే పోలీసులను కూడా ఆశ్రయించడం జరిగింది. పోలీసులు కూడా విచారిస్తున్నారు. మాకు మాత్రం ఖచ్చితంగా అధికారులు న్యాయం చేయాలి. ఏదైతే 45 లక్షల రూపాయలతో ఉడాయించినటువంటి మహిళను తీసుకొచ్చి తమకు న్యాయం జరపాలన్నటువంటి విషయాన్ని మనతో పడినటువంటి డాక్రా సంఘాల మహిళలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.